నమస్తే ఎంటీవీ బర్నింగ్ షోకి స్వాగతం. నేను మాణిక్యరావు. ఇవాళ పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గోడాల శ్రీహరి గోపాలరావు గారు అలియాస్ గోపి గారు. మీరు రాజకీయాలకు కొత్త అయిన ఒక సీనియర్ నాయకుడిని సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడిని ఎదుర్కోబోతున్నారు. ఎట్లా మీ ధైర్యం ఏంటి దాన్ని? నిమ్మల రామానాయుడు అనే స్థానిక ఎమ్మెల్యే గొప్పవాడని మీరు అందరూ అనుకుంటున్నారు. నేను అనుకోవట్లా. 2024లో ప్రూవ్ చేస్తారా మీరు అది శక్తి పవర్ని? రామానాయుడిని ఒక రాజకీయ అనుభవం లేని గొడాల గోపి గారి ద్వారా ఓడిస్తా అని చెప్పి అంత కాన్ఫిడెంట్ ఉందా మీకు? 100కి 100% షేర్. 24లో జీరో ఎవరు అవుతారు? హీరో గొడాల గోపి, జీరో రామానాయుడు. రామానాయుడు గారు ప్రతినిత్యం 24 అవర్స్ ప్రజల్లో ఉంటున్నాడు. మీడియాలో రకరకాలుగా ఆయన వర్షం వస్తే నీళ్లు కాలనీలు మునిగితే కాలనీలో నడిచిపోతున్నాడు. పేపర్ వేసుకుంటూ సైకిల్ తొక్కుతూ డోర్ టు డోర్ పేపర్ వేస్తున్నాడు. ఏంటంటారు? దేనికైనా కెమెరా 3 కెమెరాలు ఎదురెళ్తే వెనకాల రామానాయుడు గారు. పిల్లి ఎవరు పులి ఎవరు పాలకొల్లు? ఎప్పుడు నేను పులి, రామానాయుడు పిల్లి. ఊళ్ళో పాలు తాగేటప్పుడు వెనకాల ఎవరో చూడలేదని ఊపుతుంది. అలాంటి రామానాయుడు డ్రామా చేసేది రామానాయుడు గారు. టీడీపీ జనసేన పొత్తులో 2024లో టీడీపీ గవర్నమెంట్ రావడం ఖాయం, రామానాయుడు మంత్రి అవడం ఖాయం అంటున్నాడు ఆయన. కల్లోనా? నమస్తే ఎంటీవీ బర్నింగ్ షోకి స్వాగతం. నేను మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలు వేడి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. నోటిఫికేషన్ రావడమే తరువాయి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల యుద్ధంలోకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం అంటే ఒకప్పుడు చారిత్రాత్మకమైన రాజకీయ పరంగా ఎంతోమంది ఉద్దండులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ రంగంలోనే కాదు, నాటక రంగంలో కూడా పాలకొల్లుకి ఒక చరిత్ర ఉంది. ఈరోజున్న పరిస్థితిలో పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ పాలకొల్లు నియోజకవర్గాన్ని మళ్ళీ గెలుస్తా అని చెప్పి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గోడాల శ్రీహరి గోపాలరావు గారు అలియాస్ గోపి గారు అందరికీ నోటెడ్. మరి ఇవాళ పాలకొల్లో గోపి గారి యొక్క ఆఫీస్లో ఉన్నాం. మరి ఎంటీవీ బర్నింగ్ షోలో గోపి గారితో మన ఎంటీవీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి గోపి గారు. ఏంటి మీరు ఎలా ఉంది పాలకొల్లు ఎన్నికల ప్రక్రియ? మీరు ఆల్రెడీ మిమ్మల్ని ఇన్ఛార్జిగా పార్టీ ఎప్పుడో ప్రకటించింది, మిగిలిన చోట్ల ఇంకా ప్రకటించాలి. మరి మీరు ఎన్నికల రణంలో దూసుకెళ్తున్నట్టున్నారు బాగా. ఒక పక్క గడప గడప, మరో పక్క పార్టీ బాధ్యతలు. మీరు రాజకీయాలకు కొత్త అయిన ఒక సీనియర్ నాయకుడిని సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడిని ఎదుర్కోబోతున్నారు. ఎట్లా మీ ధైర్యం ఏంటి దానికి? రాజకీయానికి కొత్త అవుతే అవ్వచ్చు, కానీ నేను వ్యవహారానికి కాన్స్టిట్యున్సీకి కొత్త కాదు. ఎందుకంటే స్థానికంగా నేను 30 సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తూ స్థిరపడిన వ్యక్తిని. నేను ఏదైతే ఇక్కడ నిమ్మల రామానాయుడు అనే స్థానిక ఎమ్మెల్యే గొప్పవాడని మీరు అందరూ అనుకుంటున్నారు. నేను అనుకోవట్లా. ఎందుకు అనుకోవట్లేదంటే దానికి రీజన్ కూడా చెప్తాను. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏ ఆలోచనతో, ఏ ఈక్వేషన్తో తీసుకొచ్చి నన్ను ఈ కాన్స్టిట్యున్సీకి ఇంత బలమైన కాన్స్టిట్యున్సీ అని మీరు ప్రజలందరూ, మీ మీడియా వారందరూ అనే వ్యక్తంలో కూడా
నన్ను తీసుకొచ్చి ఈ కాన్స్టిట్యున్సీలో వేశారంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి. ఆ శక్తి నిమ్మల రామానాయుడిని అనుభవం లేని వ్యక్తితో ఓడిస్తాను చూడండి రా అని చెప్పేసి ప్రజలకి ఇక్కడున్న టీడీపీ నిమ్మల రామానాయుడు గారికి సాంకేతికం పంపించడానికి నన్ను వేయడం జరిగింది. 2024లో ప్రూవ్ చేస్తారా మీరు అది శక్తి పవర్ని? రామానాయుడిని ఒక రాజకీయ అనుభవం లేని గుడాల గోపి గారి ద్వారా ఓడిస్తా అని చెప్పి అంత కాన్ఫిడెంట్ ఉందా మీకు? 100కి 100% క్షీరపురి శ్రీ క్షీర రామలింగేశ్వర దైవ సన్నిధి అయిన ఒక పాలకొల్లు అంటే క్షీర రామలింగేశ్వర టైటిల్. క్షీర రామలింగేశ్వర వారి అనుగ్రహంతో వారి సమక్షంలో ఏదైతే నిమ్మల రామానాయుడు గారికి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఈ 10 సంవత్సరాల కాలంతో పూర్తయిపోయింది. 11వ సంవత్సరంలో అడుగు పెడితే అది గుడాల శ్రీహరి గోపాలరావు అసెంబ్లీలోకి వెళ్తాడు. అందులో కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఏంటి మీ ధైర్యం ఏంటి? నా ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు ఒక తాటి మీద ఉన్న మా కేడర్ బలం, అలాగే ఏదైతే శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారైన నవరత్నాల అనే ఒక అద్భుతమైన పథకాలు ఏదైతే ఆ రోజు సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అహర్నిశలు ఎంత కష్టం వచ్చినా కోవిడ్తో 2 సంవత్సరాలు పోయినా కూడా ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎక్కడ రాజీ పడకుండా ఇచ్చిన 9 పథకాలకి 33 పథకాలు రిలీజ్ చేసిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశ చరిత్ర మొత్తంలో ఈ 75 సంవత్సరాల కాలంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఎక్కడైనా ఎవరిని అడిగినా భారతదేశంలో అడిగితే మొదట 4-5 స్థానాలకు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి పేరే పెట్టే దమ్మున్న లీడర్ ఇంకా పుట్టలేదు, ఇంకా పుట్టడు కూడా. ఇక్కడ పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధంలో మా పార్టీకి బలం పేదవాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పేద ప్రజల కోసమే పుట్టింది. డబ్బున్న వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పనిచేయదు. 100% అర్హత ఉంటే లబ్ధి చేకూరాలి. అది నువ్వు టీడీపీయా లేకపోతే వైసీపీయా లేకపోతే నీది ఏ కులం నీది ఏ మతం అని చూడకుండా లబ్ధి డైరెక్ట్గా లబ్ధిదారునికి వెళ్ళే డీబీటీ ద్వారా ఒక 2,45,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈరోజు సంక్షేమ పథకాలకి ఎవ్వరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా డీబీటీ ద్వారాగా లబ్ధిదారుని ఖాతాకి వెళ్ళిన ఘన చరిత్ర ఏదైనా ఉందంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేయడమే. ఇంకా ఓకే, రామానాయుడు గారు ఒక విద్యావేత్త, ఒక డాక్టరేటు, రాజకీయాల్లో ఒకసారి ఎమ్మెల్యే, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేకి వచ్చారు. 3వసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నానని ఆయన ప్రచార సరళలో మాట్లాడుతున్నారు. అలాంటి సీనియర్ని ఏ రాజకీయ అనుభవం లేని గుడాల గోపి గారు ఎట్లా ఢీకుంటారు? రాష్ట్రంలో పందాలు జరుగుతున్నాయి. పాలకొల్లులో మళ్ళా రామానాయుడు గెలుస్తాడని చెప్పి ఇన్ని భారీగా బెట్టింగ్లు పందాలు లాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఎట్లా రాజకీయ అనుభవం లేదు, కొత్తగా రాజకీయంలో ప్రవేశించారు. గోపి గారు సత్తా ఏంటి చూపిస్తారా? వైఎస్ఆర్సీపీ నవరత్నాల ద్వారా మీ బలం ఏంటి చూపించే మళ్ళీ అడుగు పెట్టే ఆలోచన చేస్తారు అసెంబ్లీలో. రామానాయుడు గారికి సొంత ఎజెండా ఉంది. ఇక్కడ గుడాల గోపికి సొంత ఎజెండా లేదు. ఏంటి రామానాయుడు సొంత ఎజెండా? రామానాయుడు గారు నేనే హీరో అంటాడు. ఇక్కడ శ్రీహరి గోపాలరావు అలియాస్ అనే గోపి సొంత ఎజెండా. 24లో జీరో ఎవరవుతారు? 24లో జీరో ఎవరవుతారు? హీరో ఆయన హీరో అంటున్నాడు, జీరో ఎవరవుతారు? హీరో గుడాల గోపి, జీరో రామానాయుడు. ఓకే, హీరో గుడాల గోపి, జీరో
నిమ్మల రామానాయుడు గారు. ఎట్లా? ఎందుకంటే రామానాయుడు గారిని 10 సంవత్సరాల నుంచి నటించే నటన అద్భుతమైన నటన. డాక్టర్ చిరంజీవి గారు కూడా నటించలేనంత అద్భుతమైన నటన నటించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. ఓకే. ఆ నటన నా దగ్గర లేదు. నాటక రంగానికి కూడా పాలకొల్లుకి ప్రసిద్ధి ఉంది. ఆ ప్రసిద్ధిలో భాగంగా ఇంకొక యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది నిమ్మల రామానాయుడు గారు. ఓకే. ఓకే. కాబట్టి మీరు హీరో, 100%. రామానాయుడు గారు జీరో. జీరో. ఈ హీరో అనడానికి కూడా నాకు కారణం ఏంటంటే నేనేదో లేని మాట కూడా నేను చెప్పుకోవట్లేదు. నేను రియాలిటీగా ప్రజలకి చేరువలో ఉంటాను. ఏదైతే జరుగుతుంది అంటే అది జరుగుతుంది. అమ్మ నేను ఇది చేస్తాను, నీకు మాట ఇస్తున్నాను, నేను ఏదైతే నేను విన్నానో నీ పని పూర్తి చేస్తానని చెప్తే 100% నేను పూర్తి చేసేస్తా. చేసి మళ్ళీ వాళ్ళకి పిలిచి అమ్మ మీ పని అయిపోయింది చూడండి అని చెప్తా. లేకపోతే వాళ్ళే మళ్ళీ వచ్చి నా దగ్గరికి నేను 10 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నానన్నా, నాకు ఈ పని కాలేదన్నా, నీ వల్ల అయ్యిందన్నా అని వాళ్ళు నా వంగి దండం పెట్టే పరిస్థితికి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కింద వంగనివ్వను, వాళ్ళని గుండెలోకి తీసుకుంటా. రామానాయుడు గారు ప్రతినిత్యం 24 hours ప్రజల్లో ఉంటున్నాడు. మీడియాలో రకరకాలుగా ఆయన వర్షం వస్తే నీళ్లు కాలనీలు మునిగితే కాలనీలో నడిచి వెళ్ళిపోతున్నాడు. పేపర్ వేసుకుంటూ సైకిల్ తొక్కుతూ డోర్ టు డోర్ పేపర్ వేస్తున్నాడు. ఏంటంటారు అవి? ఒక ప్రజాప్రతినిధి డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి బాధలు తెలుసుకోవడం ప్రజాప్రతినిధి లక్ష్యం కదా అది. దేనికైనా 3 కెమెరాలు ఎదురెళ్తే వెనకాల రామానాయుడు గారు వస్తారు. ఓకే. కెమెరాలు లేదే రామానాయుడు ప్రజల కోసమా కెమెరాల కోసం? కెమెరాల కోసం, ప్రజల కోసం కాదు. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అయితే ఆ రోజున దమయపతి కోడి 5 కోట్ల రూపాయలతో 8 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన పని ఏదైతే వర్క్ 8 కోట్ల రూపాయలతో ఆ రోజు వారి టీడీపీ గవర్నమెంట్లోనే శాంక్షన్ అయిన దమయపతి కోడిని రాజు అనే కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు 20% కమిషన్ ఇస్తేనే నువ్వు పని మొదలుపెట్టి నాకు కుదరదని చెప్పి సగం పని మొదలుపెట్టిన తర్వాత కూడా ఆపేసి స్టేషన్కి వెళ్ళి అతను రాజు అనే కాంట్రాక్ట్ ఇతను రామానాయుడు మీద అంటే ఆ వర్క్ ఆఫ్ చేసే అంటే అతని మీద కేసు పెట్టించి పక్కన కేసు పెట్టి అతను వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టించి ఆ రామానాయుడు ఇబ్బంది పెడితే అతను డైరెక్ట్గా మీడియాకి లైవ్ ఇవ్వడం 20% నేను ఇవ్వలేను 10% ఇస్తాను. నేను ఏదైతే 100% నాకు 20% కమిషన్ లేకపోతే నేను చేయలేమని పని అని చెప్పేసి ఆ రోజు ఆపేశాడు. అంటే కమిషన్ లెక్క కక్కుర్తిపడి సీసీ రోడ్డు ఎత్తే 20%, డ్రైన్ కడితే 20%, ఏది కట్టినా 20% కమిషన్లకు కక్కుర్తిపడి పాలకొల్లు అభివృద్ధిని నాశనం చేసింది ఆ రోజున మీరు కాదా నిమ్మల రామానాయుడు గారు? మీ చేసే ప్రతి డబ్బుల కోసం చేసే నీచమైన పనుల వల్ల ఇవాళ పాలకొల్లు అభివృద్ధి నాశనం అయిపోయింది. లేకపోతే ఈ లాస్ట్ 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు మీరు లాస్ట్ టైంలో దమయపతి కోడు బజవాడ కోడు కంప్లీట్ చేసి ఉంటే దానికి మిగతా సబ్ డ్రైన్స్ అన్నీ కంప్లీట్ చేసి నేను మీకు జీరో చేసి పాలకొల్లో దోమల బాధ అనేది లేకుండా నేను చేసేసేవాడిని. అంటే ఒక 5 సంవత్సరాలు పరిపాలన పాడు చేయలేదా రామానాయుడు గారు? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? రామానాయుడు గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? రామానాయుడు గారు ఒక కక్ష సాధింపు మనిషి. అంటే ఒక మనిషి మీద కక్ష పట్టి ఆ మనిషిని అది నాశనం అయిపోయేంత వరకు అతన్ని డిగ్రేడ్ చేస్తూ 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 సాధించేసి ఆడు ఏదున్నా ఆడి మీద అది రైట్ చేయించి ఇది రైట్ అతనే భయపెడతాడు, అతనే సాల్వ్ చేస్తాడు, అతనే సాల్వ్ చేసి దాన్ని మనీ తీసుకుంటాడు. అది రామానాయుడు గారి టాక్టిక్స్. ఇక్కడ వైఎస్ఆర్ ప్రజలు మరి ఏది యాక్సెప్ట్ చేస్తారు? ప్రజలు అందుకనే కదా అతన్ని యాక్సెప్ట్ చేయరని చెప్పేది. ఇప్పుడు తటస్థత అంటే ప్రజలు గ్రహించారా మీరు చెప్పిన ఇవన్నీ యాక్షన్లన్నీ? 100కి 100% ప్రజలు గ్రహిస్తున్నారు, గ్రహిస్తూనే ఉంటున్నారు. ఓకే. ప్రజల యొక్క ఆలోచన మీరు చాలా అమాయకంగా తీసుకుంటున్నారు సార్. మీరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఏ ఆలోచనతో ఉన్నారండి? ఇక్కడ పొరపాటుని రామానాయుడు గారు వస్తే మళ్ళీ మనల్ని తినేస్తారేమన్న భయంతో ఇటు వైఎస్ఆర్సీపీ పక్కకి వెళ్లకుండా అలా వెయిటింగ్లో అంటే సమయం స్ఫూర్తితో ఏం జరుగుతుందనేది సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సమయం కోసం
అలా చూస్తున్నారు. సమయం వచ్చింది, గోపన్న గెలిచే టైం వచ్చింది అనే ఒక్క నిమిషం వాళ్ళకి కంటికి కనిపించిందా, ఎక్కడ మళ్ళీ రామానాయుడిని పాతాళం లేకుండా తొక్కేస్తారు. ఇక్కడ వైశాస్ ఏదైతే 9,000 ఓటు బ్యాంక్ ఉంది, 9,000 ఓటు బ్యాంకు వన్ సైడ్గా మాకు చేస్తారు. కానీ లాస్ట్ 10 days వరకు వాళ్ళు బయటికి రారు. వాళ్ళు చాలా తెలివిగా, వైఎస్ఆర్ చాలా వాళ్ళు నెమ్మదస్తులు. అంటే ఇటు గోపియా అటు రామానాయుడు అంటే ఎవరి వైపు ఉన్నట్టు ఉండరు. నాతో మాట్లాడినప్పుడు సో మీరంటే చాలా హ్యాపీ సార్, మేము మీకే కట్టుబడి ఉన్నాం అంటారు. అలాగే రామానాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా ఏ పార్టీ సహజంగా ప్రజలు అదే అంటారుగా అంటారు. అందులో మిగతా సహజంగా ప్రజలు అనేది వేరు. వైఎస్ఆర్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒబీడియంట్గా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు తప్ప ఏ పార్టీకి ఊడిగలు చేయరు, ఏ పార్టీ కూడా తిరగరు. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఎదరికి వెళ్ళిపోతారు. దాన్ని ఓకే ఈరోజు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, పాలకులు కూడా గెలుస్తుంది అని వాళ్ళు మనసులో భావిస్తున్నారు. వాళ్ళ లోపల ఏదనుకున్నారో అది చేసేస్తారు. వైఎస్ఆర్ బలం అంతా నాకే ఉంది. అలాగే తూర్పు కాపులు టౌన్ మేజర్గా ఇక్కడ తూర్పు కాపుల బలం నాకే ఉంది. అలాగే అదర్ బీసీస్ ఆల్ నాయ బ్రాహ్మణ, అలాగే రజిక, అలాగే ఇంకా చిన్న చిన్న ఓబీసీ కులాలు దగ్గర 130. టీడీపీ జనసేన పొత్తులో 2024లో టీడీపీ గవర్నమెంట్ రావడం ఖాయం, రామానాయుడు మంత్రి అవడం ఖాయం అంటున్నాడు ఆయన. కల్లోనా చెప్పాలి మీరు అది, అదే కల్లోనా కళా నిజం అనేది గుడాల గోపి గారు చెప్పాలి. మీరైతే నిజం అనుకోండి, నేనైతే కల్లో అంటాను. మీరైతే నిజం అనుకోండి, ఆయన చెప్పారు కదా, మీరు అడిగారు కాబట్టి నేనైతే కల్లోనా అని అడుగుతాను. ఎందుకంటే గెలిచేది నేనైతే అతను మంత్రి ఎలా అవుతాడు, వచ్చేది వైఎస్ఆర్సీపీ అయితే అతను మంత్రి ఎలాగ అవుతాడు, కల్లో మంత్రి అవ్వాలి. అయితే ఓకే, అది కళని కలగానుస్తారా నిజం చేస్తారా? అతని కళ ఎప్పుడు కలగానే మిగిలిపోద్ది. అతని కళ్ళలోనే సాగుతాడు. ఇంకే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఏంటి అంటే అతనికి నిమ్మల రామానాయుడు గారికి మిగిలేది ఈ ఎలక్షన్ అయిన తర్వాత కళ్ళే మిగిలితే ఆ కళ్ళలో కళలు కంటూ ఉంటాడు. ఇవాళ నుంచి కళలు కంటూనే ఉండమంటారా రామానాయుడిని? కళలు కండే పరిస్థితికి వచ్చేసాడు ఆల్రెడీ. 2 months దాని ఎఫెక్ట్ గోడాల గోపి కదా. 100% వైఎస్ఆర్సీపీ అభివృద్ధి పథకాలు, దానికి సపోర్టివ్గా వైఎస్ఆర్సీపీ క్యాడరు, దానికి సపోర్టివ్గా నా కష్టం. 100% నా క్యాడర్ నేను కలిస్తేనే బలం. నా క్యాడర్ నేను చాలా బలంగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ క్యాడర్ 100% చాలా బలంగా ఉంది. వైఎస్ఆర్సీపీలో ఉన్న మాకు ఇక్కడ సీనియర్ నాయకులు, నాకంటే ముందు సీనియర్ నాయకులు ఒక 5 ఉన్నారు. ఆ 5 కూడా చాలా స్పష్టతతో పనిచేస్తున్నారు. ఏ స్పష్టతతో అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది 2 సార్లు మనం నష్టపోయాం, 3వసారి నష్టపోతే మనకు మనుగడ లేదు అనే అంత స్ట్రాంగ్గా కసి ఉందా మీకున్న కసి? నాకంటే ఎక్కువ కసి ఉంది వాళ్ళకి. నేను ఎంత కష్టపడతాను, నా మీద 5 times కష్టపడి వాళ్ళు ఈ పార్టీని నెగ్గించాలి అని నా సీనియర్ నాయకులు, వాళ్ళకన్నా కష్టపడాలని నా పార్టీ క్యాడరు, ఏదైతే స్థానిక లోకల్ లీడర్స్, స్మాల్ కార్యకర్తలు, లీడర్స్ ఎంత బలమైన దృఢంతో వాళ్ళు ఉదయం నేను 6ంటికి లేస్తే వాళ్ళు 5:30కి లేచి మీటింగ్ అంటే 5:30కి రెడీగా ఉంటాం అంటే అది వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం. అది ఎంత గొప్ప వరం అనాలి. ఒక క్యాడర్ని మనం మార్నింగ్ లేచి పిలవాల్సిన పరిస్థితి పాలకొల్లో లేదు. స్ట్రైట్గా పోరుబాటని పెట్టారు రామానాయుడు గారు, ఎమ్మెల్యే గారు. మరి గ్రామాల్లో డోర్ టు డోర్ ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం పతనం ఖాయం అంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ పోరుబాట ప్రజలకి ఉపయోగపడుతుందా, రామానాయుడికి ఉపయోగపడుతుంది? ఇది ఒక 2 minutes 5 minutes ఎక్కువ ఉంటుంది. క్లియర్గా చెప్పమంటారా? చెప్పండి. పోరుబాట 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని చోట్ల. ఇలా నటించిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? పోరుబాటని పెట్టాడు. ఆ రోజు నిద్రపోయాడా? 2014 to 19 వరకు ఈ రామానాయుడు అప్పటి వరకు దోసుకునే కార్యక్రమంలో ఉన్నాడా? నిద్రపోయాడా ఈ రామానాయుడు గారు? అప్పుడు ఏం చేస్తున్నాడు? పోరుబాట. రామానాయుడేనా పేరు? రామానాయుడుగా? రామానాయుడు టు డ్రామానాయుడు.
రామానాయుడు టు డ్రామానాయుడు. ఆ రోజున ఏం చేశారు ఈ డ్రామానాయుడు గారు? ఏదైతే రుణమాఫీ ఆ రోజు నేను రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పాడు. ఆ రోజున ఈ చంద్రబాబు నాయుడు లాగా అబద్ధం ఆడితే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. అంటే మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 14లో ఎమ్మెల్యే అయ్యాడుగా రామానాయుడు గారు. 14లో ఎమ్మెల్యే అయ్యాడు. గవర్నమెంట్ వచ్చింది కదా టీడీపీ. వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, చేశాడు. అప్పుడు చేసిన టైంలో వీళ్ళు రైతు పోరుబాట అని ఎలా అంటున్నాడు? నోటి సిగ్గు అనేది లేదా వీళ్ళకి? ఏది రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు, రుణమాఫీ చేయలే. డోక్రా రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. ఏ కారణంతో వీళ్ళు రైతు పోరుబాటని పెట్టాడు ఈ రామానాయుడు గారు? ఏది చేశారు? రైతులకి జరిగే ఏ కార్యక్రమం చేయకుండా అదే రైతు పోరుబాట అని చెప్పేటప్పుడు ఎవరైనా బాంబులు పేల్చుకుంటా వెళ్తారా? రైతుకి పోరుబాట అన్నావు, ప్రజలు ఎక్కడ ప్రశ్నించట్లేదు కదా. ప్రశ్నిస్తున్నారు. టీడీపీ టైంలో రుణమాఫీ చేయలేదు, రైతులను ఆదుకోలేదు, డ్వాక్రా రుణమాఫీ చేయలేదని ఎక్కడ ప్రశ్నించలేదు రామానాయుడు గారు. ఇంటికి ప్రశ్న ముఖం మీద ఉమ్మూసేస్తున్నారు. వాళ్ళకి సిగ్గు లేదు కాబట్టి. ఎవరి మీద? రామానాయుడు గారి మీద. ఓకే. అక్కడ రైతు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ముఖం మీద ఉమ్మూస్తుంటే ఏదో ఆ రోజు రుణమాఫీ అన్నో ఏమైందని అడుగుతుంటే ఇలా తుడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అధికారమే తప్ప ఉచ్చ నీచాలు లేని వ్యక్తులు ఎవరన్నారంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ బాధలు అనేది రైతు పోరుబాటను పెట్టినప్పుడు మీరు బాంబులు పేల్చుకుంటూ ఆనందంగా వెళ్తారా? వెళ్ళరు కదా. బాంబులు పేల్చుకుంటూ ఆనందంగా వెళ్తే యలమంచిలి మండలంలో 2.5 కోట్ల రూపాయలు భవనం దగ్ధమైపోయింది. కొబ్బరికాయలు స్టోరేజ్ 2.5 కోట్ల రూపాయలు భవనం దగ్ధమైంది. రైతు పోరుబాటు రైతులు తగలబెట్టేయడానికి వెళ్ళారా ఈ రామానాయుడు గారు? ఇప్పుడు మేము వెళ్తాం, వాళ్ళు వెళ్తారు. ఎవరు వెళ్ళినా రైతులు నాశనం చేయడానికి గ్రామాల్లో తిరగకూడదు, రైతులను బాగు చేయడానికి గ్రామాల్లో తిరగాలి. మేమైనా చేయకూడదు తప్పు. అది కూడా డ్రామాలో భాగం అనుకుంటున్నారు మీరు? 100% డ్రామానాయుడులో భాగమే. ఇది కూడా ఏదో కార్యక్రమం. నేను ఇక్కడ దూసుకెళ్ళిపోతున్నాను, అయ్యో వైఎస్ఆర్సీపీ దూసుకెళ్ళిపోతుంది, ఏదోటి చేసేయాలి, ఏదోటి పెట్టేస్తున్నాడు కార్యక్రమం. ఏదో కార్యక్రమం పెట్టేసి ఫోటోలు కావాలి. ఒంగుని డ్రైన్లో మట్టి తీసినట్టు రోజు మట్టి తీస్తాడు డ్రైన్లో. ఆయన నటిస్తాడు, నేను నటించను. నేను ఉన్నదే మాట్లాడతాను. నీళ్ళలోకి వెళ్ళిపోతాడు. ఓకే. పురుగు క్యాన్ కొట్టేస్తే ఈ సేల్ తొక్కకుండా 6 వెళ్తారు ఎవరి కెమెరాలో. ఈ పురుగు క్యాన్ కూడా తగిలితే 6 సేలు తొక్కుంటూ వెళ్ళిపోతారు. రైతు రాసుకాడ నీళ్లు వంగిపోతే ఒక రాసుకాడ ఒక ధాన్యం పోగు దగ్గర మీరు డ్రైన్ చేయడేశారు రామానాయుడు గారు. మిగతా 100 రాసుల దగ్గర ఎవరు వేస్తారు? అక్కడ ఫోటో ఉండదు కాబట్టి మీరు ఉండరా? అంటే ఫోటోల కోసం పోజులు ఇవ్వకండి. ప్రజలు గమనిస్తున్నారు. మీరేం ప్రజల్లో ఉన్నారని ఎవరో ఊహించట్లా. మీరు ప్రతిదీ యాక్టింగ్ చేస్తున్నారు. మన ఆ రోజు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి గారు లాగా యాక్షన్ చేసి ఆయన సినిమా ప్రేమ తెచ్చుకున్నారు, మీరు రాజకీయ ప్రేమ తెచ్చుకుంటున్నారు. అది మొన్న కూడా భారతరత్న, పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి మొన్న. ఎవరికి? రాష్ట్రంలో సినిమా యాక్టర్కి, పెద్ద పెద్ద వాళ్ళందరికీ. ఈయన కూడా వస్తుంది. ఈయనకి ఏ అవార్డు వచ్చని మీరు అనుకుంటున్నారు? రామానాయుడు గారికి ఏ అవార్డుకి అర్హత ఉంటుంది? ఈయనకి వాళ్ళందరికంటే పెద్ద అవార్డు వచ్చు. ఎందుకంటే వాళ్ళందరి మీద పెద్ద నటుడు కాబట్టి. శ్మశానంలో పడుకుని నటించిన నటుడికి వాళ్ళ మీద పెద్ద అవార్డు ఇవ్వాలి కదా. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మరి గుర్తించలేదు ఎవరు అవార్డు? అంత అవార్డు, పెద్ద అవార్డు వాళ్ళు అన్నప్పుడు అంత అవార్డు ఆయన్ని సత్కరించాలి. నటిస్తున్న వారికి ఎందుకు ఇస్తారు సార్? మనం మాట్లాడుకుంటున్నాం కానీ ప్రజలు రామానాయుడు ఇవాళ ఎవరిని తినేస్తాడో, ఇవాళ ఎవరి దగ్గర లాగేస్తాడో అదే ఆలోచనతో భయంతో బతుకుతున్నారు ఇవాళ రామానాయుడు గారిని చూస్తే. రామానాయుడు గారు అనే వ్యక్తి 100కు 100% డ్రామానాయుడు గారు రేపొద్దున భవిష్యత్తులో పాలకొల్లు వైఎస్ఆర్సీపీ బదులు టీడీపీ వస్తే ఏంటని ఊహించుకుని నేను కొంచెం మెజారిటీ అనుకుంటే ఆయన నోటితో ఆయన ఎక్కువ మెజారిటీ ఇచ్చేసేలాగా ఉన్నాడు నాకు. ఓకే. అంటే నేను ఓవర్ కాన్ఫిడెన్స్, మెజారిటీ పక్కన పెడితే గెలుపు మీది. అసలు మెజారిటీ గురించి మాట్లాడినా నేను. గెలుపు పాలకొల్లు 170
174 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్థానం తర్వాత నా స్థానం ఆయన పట్టుకెళ్ళి నేను గిఫ్ట్గా ఆయన చేతిలో పెడతా. పులివెందుల తర్వాత రెండో సీటు పాలకొల్లా, అంతే. ఏపీ 175లో, ఏపీ 175లో పులివెందుల తర్వాత నేనే పట్టుకెళ్ళి ఆయన చేతిలో పెడతా. పాలకొల్లు గ్యారంటీ. ఏదైతే పాలకొల్లు 175లో పాలకొల్లు లేదో అదే పాలకొల్ని నేను రెండో సీట్లో ఆయన చేతిలో పెడతానని నేను పాలకొల్లు ప్రజలు అందరూ హామీ తీసుకుని నేను చెప్తాను. ఎట్లా మీకున్న అంత కమిట్మెంట్ ఏంటి, అంత ధైర్యం ఏంటి? మీరు ఖచ్చితంగా పులివెందుల తర్వాత పాలకొల్లు అంటే మామూలు విషయం కాదు అది. పిపి పులివెందుల పాలకొల్లు, ఓకే, ఆ రెండు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గిఫ్ట్ పెడతానని నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో నేను పులివెందుల పాలకొల్లు అంటే పులి, అక్కడ పులి, ఇక్కడ పులివెందుల్లో పులి, పాలకొల్లు పులి, గోడాల గోపి గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. అంతే. మీ లెక్కలో? నా లెక్కలో పార్టీకి పనిచేసి ప్రజలకు పనిచేస్తే ఎక్కడైనా పిల్లి కూడా పులవుతుంది సార్. ఓకే, పిల్లి కూడా పులవుతుంది. పార్టీ పని చేయాలి, పార్టీ కమిట్మెంట్తో పనిచేసి ప్రజలకు పని చేయాలి. పిల్లి ఎవరు, పులి ఎవరు? పాలకొల్లు ఎప్పుడు? నేను పులి, రామానాయుడు పిల్లి. పిల్లి ఒంగుని పాలు తాగేటప్పుడు వెనకాల ఎవరో చూస్తలేదని ఊపుతుంది. అలాంటి రామానాయుడు డ్రామా చేసేది రామానాయుడు గారు. ఇప్పుడు అదే నడుస్తుందా పాలకొల్లు? అదే నడుస్తుంది. ఓకే, ఎవరు చూడట్లేదు కాబట్టి ఏం చేసినా నాదే ఏం చేసినా నాదే అనుకుంటున్నాడు, ఊపుతున్నాడు వెనకాల నుంచి. ఆ ఊపేదేమి ప్రజలు ఏదైతే రామానాయుడు గారు కూడా ఇల్లు నటిస్తున్నారో రామానాయుడు గారికి ఓటేరు. చెప్పండి. ఏదైతే రామానాయుడు గారు కూడా తిరుగుతున్నారో ఆ రామానాయుడు గారు తిరిగిన వ్యక్తులు కూడా నాకే ఓటేస్తారు కాన్ఫిడెంట్గా. రామానాయుడు గారు నమ్మరో, రామానాయుడు గారి మీద భయంతో కూడా తిరుగుతున్నారు. ఇంకొక మాట, రామానాయుడు గారు ఏం చేస్తాడన్నా? కక్ష సాధింపు. ఓకే, మరి పైకి చాలా ప్రశాంత వాతావరణంలో రామానాయుడు గారు అదంతా అబద్ధం. ఆప్యాయంగా రామానాయుడు గారు వల్ల ఎన్నో కుటుంబాలు, ఎన్నో షాపులు, ఎన్నో వ్యాపారాలు నాశనం అయిపోయాయి. ఏంటి చెప్పండి, పాలకొల్లు ఏం జరిగింది? ఏం జరిగింది? ఇప్పుడు రామానాయుడు గారికి రెండు విషయాలు చెప్పండి, ప్రజలకు తెలియాలి కదా. ఆయన డ్రామాలు ఆడుతూ చెప్తున్నాడు, మీరు ఒరిజినల్ క్యారెక్టర్గా చెప్పండి. రామానాయుడు గారు ఒక వ్యక్తి ఎవరినో కాదు. ఉదాహరణకి మా పార్టీలో పనిచేసే ఎడ్ల తాతాజీ గారిని తీసుకుందాం. ఆపోజిషన్లో 2014లో కౌన్సిల్లో నిలబెట్టి పోయించేసేవాడు ఆయన. ఏది కౌన్సిల్లో అప్పుడు ఫ్లోర్ లీడర్గా పోయించేసేవాడు. ఆయనకి 2 కోట్ల రూపాయలు హాస్పిటల్ని ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ పంపించేసి రచ్చరు చేసేసి హాస్పిటల్ అమ్ముకునే స్థితికి తీసుకొచ్చేసాడు రామానాయుడు గారు. అంత దుర్మార్గమైన కక్ష సాధన. అలాంటి బాధలో మల్లుల సురేష్ 14 కేసులు, బండి రమేష్ 5 కేసులు. మీరే ఎక్కువ కేసులు పెడుతున్నారు అన్నారు కదా. ఒక్క కేసు చూపించండి పాలకొల్లో. మేము ఏ టీడీపీ నాయకుడిని ఏడిపించామని ఒక్క కేసు ఉందా? ఇక్కడ మేము పబ్లిక్ వీధిలోకి రండి, ఎక్కడైనా మేము టీడీపీ క్యాడర్ మీద కానీ జనసేన క్యాడర్ మీద కానీ ఒక కేసు పెట్టామని మాకు చూపించండి, మేము తల వంచి పక్కెళ్ళిపోతాం. దుర్మార్గపు రామానాయుడు గారు, నేను డంకావలో చెప్తున్నాను, ఒక్కొక్కరి మీద 15 కేసులు, 20 వేసి ఒక్కొక్కరి మీద 3 రౌడీ సీట్లు ఓపెన్ చేసినంత ఘన చరిత్ర రామానాయుడు గారు. అది ఆ ఫోకస్తో పబ్లిక్ ఎందుకులే రామానాయుడుతో అని చెప్పేసి దూరంగా ఉంటూ లోపల నుంచి రామానాయుడు పక్కనే ఉంటారు, రామానాయుడికి ఏం చేయరు. ఇంకొక విషయం మీరు గమనించట్లేదు అసలు. చెప్పండి. జనసేన తోడుందంటున్నారు. జనసేన ఎందుకు తోడుంటుందండి చెప్పండి? జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జనసేన పొత్తు కదా, మరి వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళాలి, కలిసే ఉంటారుగా. ఉండొచ్చు. పాలకొల్లో పార్టీలే కలిసాయి కాబట్టి పార్టీలో నాయకులు కలవలేదు. అస్సలు కలవరండి. పాలకొల్లే కాదు, ఎక్కడా కలవరు. ఎందుకు కలవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత, మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు. వాళ్ళకి దొంగ సీఎం అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని సీఎం చేయడానికి కాపులు ఎవరు ఇష్టపడరు. అదే పదవి ఒక 2.5 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ గారికి తెలియదా మరి పొత్తులోకి వెళ్ళడానికి? మరి కాపు సమాజ వర్గం
వెనకాల ఉన్న వాళ్ళందరూ అది నష్టపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. ఆయన ఎందుకు గమనించట్లేదో మరి ఆయన కూడా మంచి సినిమా పేరున్న యాక్టర్ కదా. మ్యానిపులేటెడ్ అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు మ్యానిపులేటెడ్ పవన్ కళ్యాణ్ గారిని మ్యానిపులేట్ చేసి హిప్నాటిజం చేసి వాళ్ళు వాడుకుంటున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఈ వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఇవ్వమనండి, ఏదైతే 2.5 సంవత్సరాలు సీఎం ఇవ్వమనండి. ఇందులో వాళ్ళ క్యాడరే కాదు పక్క క్యాడర్ కూడా చేస్తారు. ఏది మరి లోకేష్ గారు ఒక మీడియా ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఆయనే ఉంటాడని చెప్పి ఒక ఇంటర్వ్యూలో, అసలు లోకేష్ భూమి మీద ఉన్నంతసేపు టీడీపీ అధికారంలోకి రాదు. ఓకే, ఏంటి ఎలా మీరేమన్నా రాజకీయ జోస్యం చెప్పే అలవాటు ఉందా మీకు? ఐరన్ లెగ్, ఇప్పుడు ఒక సినిమా ఉంది కదా, ఐరన్ లెగ్ ఉన్నాడు కదండి, అలాంటి ఐరన్ లెగ్ మా లోకేష్ బాబు గారు. ఓకే, ఆ ఐరన్ లెగ్ ఈరోజు పార్టీ పూర్తిగా పతనమైపోవడానికి కారణం లోకేష్ గారు కాదా చెప్పమానండి. అదే టీడీపీ క్యాడర్ని బలంగా గుండ్లి మీద చేసి, కాదు మా లోకేష్ బాబు గారు కాదు, ఆయన వల్లే పార్టీ బలపడిపోయిందని ఒక్కళ్ళైనా చెప్పండి. ఎవడ బ్యాగ్ పెద్ద బ్యాగ్ వస్తే ఆడికి ఎంట్రీ, బ్యాగ్ లేనివాడు ఉదయం వెళ్తే 9ంటికి వెళ్తే నైట్ 10ంటికి లోపలికి ఎంట్రీ. ఫస్టే రామానాయుడు మంచి కౌంటర్ ఉంటుంది, రామానాయుడు రమ్మని లోపలికి 5 నిమిషాల్లో మంచి బరువుగా పట్టుకెళ్తాడు బ్యాగ్. ఎవడైనా తొందరగా కాలవాలంటే బ్యాగ్ బరువు ఉండాలి. బ్యాగ్ బరువు ఉన్నవాడు లోపలికి వెళ్తాడు, బ్యాగ్ బయట ఉన్నవాడి విలువైన ఎమ్మెల్యే. బ్యాగ్ బరువు ఉన్న వ్యక్తుల్లో మీ రామానాయుడు అంటే మీరనే రామానాయుడు గారు అన్నారు కదా, మీరు రామానాయుడు గారు ఇక్కడ కమిషన్ వసూలు చేస్తారు, అక్కడ కమిషన్ ఇచ్చేస్తారు. ఓకే, అది స్వచ్ఛందంగా చేస్తారు ఆయన. రామానాయుడు గారు ఆ విషయంలో అక్కడ చాలా నిజాయితీగా ఇక్కడ వసూలు చేసింది అక్కడ కడతారు జాగ్రత్తగా. ఎక్కడ తేడా లేకుండా ఒట్టరంగా మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ చూసినా కూడా ఇబ్బంది లేకుండా పర్సంటేజ్ ఇచ్చేస్తారు. అలాగే ఇవన్నీ వసూలు చేసిన ఎంత పట్టుకెళ్ళి ఆ లోకేష్ గారి చేతిలోనే పెట్టారు. మంత్రి పదవి ఇస్తారని గత కాలంలో 15 కోట్లు ఇస్తే శుభ్రంగా నువ్వు వసూలు చేసిన దానికి సరిపోయిందిలే అని చెప్పేసి సరే లోకేష్ బాబు గారు రామానాయుడు గారు చెప్పడం జరిగింది. అన్నీ అయిపోయినాయి. ఏంటంటే మరి ఈసారి మళ్ళీ మంత్రి అవుతాను అంటున్నాడు. మరి గవర్నమెంట్ ఎందుకు మంత్రి ఎలాగ అవుతాడు సార్? కల్లోనా? అదే మరి ఆయన ఒక ఆశ. ఇప్పుడు 19 గవర్నమెంట్ వచ్చేస్తే మంత్రి అవుతుందని చెప్పి మీరు సూట్ కేసు బరువుగా పర్సంటేజ్ ఎక్కడ కూడా నిజాయితీ విధానాలనే తీసుకెళ్ళిచ్చారు అంటున్నారు. మళ్ళీ 24 అదే పాలసీలోకి వెళ్తున్నారని చెప్పి అంటారు. అసలు అది కల్లో కూడా జరగదు. ఓకే, మేము తగినైన సీట్లతో అంటే గవర్నమెంట్ మేము ఏర్పాటు చేసుకునే మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తగినన్ని సీట్లతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ రెండోసారి జెండా విజయవాడ తాడేపల్లిలో జెండా రెపరెపలాడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 24లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. పాలకొల్లులో గొడాల గోపి గారు ఎమ్మెల్యే అవుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అస్సలు కాన్ఫిడెంట్. ఎంటీవీ రికార్డ్ చేస్తున్నాం సార్, ఇది రికార్డ్ చేసి ట్రోల్ చేయండి. 2 Pలు పులివెందుల పాలకొల్లు. అక్కడ పులి, పులివెందుల పులి, పాలకొల్లు పులి. అసలు సమస్య లేదు. ఓకే, కాబట్టి మీ పంజా విసురుతారు. పులి పంజా విసరడంలో అది ఎవరికి నొప్పి లేకుండా వెళ్ళి పంజా ఎక్కడ తగలాలి అక్కడ తగులుతుంది. ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో, ఓవర్గా ఎక్స్పెక్టేషన్తో, ఓవర్గా ఎవరినే మేము మాట్లాడాం, నటించాం. మేము పని చేసి ప్రజల మెప్పు పొందుతాం, ప్రజలే మమ్మల్ని దీవిస్తారు. ఇక్కడ పులైనా ప్రజల దీవెనతో మేము వెళ్తాం, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పద్ధతిలో వెళ్ళాం. అర్థం చేసుకోవాలి, గమనించాలి. ప్రజలే కాదు, మీడియా వారు కూడా. ఇక్కడ పులవుతే ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి పంజా విసిరడం అంటే ప్రజలు కొట్టడం కాదు శాంతియుతంగా ప్రజల్ని ప్రేమిస్తూ దగ్గర తీసుకుని మేము సీట్ పాలకుల్లో జెండా ఎగరేస్తాం. అక్కడ పిఏ, ఇక్కడ పిఏ. ఇది మీరు 100% మీ ఇష్టం వచ్చిన స్టైల్లో ట్రోల్ చేసుకోండి. నేను ఇస్తున్న పాలకొల్లు సీట్ పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టి ఆయన పాదాల దగ్గర వంగుతా. అది నాకు కాన్ఫిడెంట్గా పాలకొల్లుని గెలుస్తా. ఏంటి మీ ఎజెండా? ఇప్పుడు ఇంకా నెల 60 రోజులు ఉంది ఎన్నికలు.
ఎజెండా మీరు గెలవడానికి ఏంటి, మీకున్న ఆయుధాలు ఏంటి? నిత్యం ప్రజల్లో ఉంటా, ఓకే. ప్రజల గురించి నా ప్రభుత్వం గురించి చెప్తా, నేను వస్తే ఏం చేస్తానో చెప్తా, పాలకులు నేను ఏ రకంగా అభివృద్ధి చేస్తానో చెప్తా. 2029 నాటికి నేను వచ్చి మిమ్మల్ని నేను మళ్ళీ పోటీ చేస్తున్నానని అమ్మని నేను అడగను. ఎందుకు అడగనంటే అసలు నేను వీధిలోకి వెళ్లకుండానే నన్ను గెలిపించే పరిస్థితి తెచ్చుకుంటా. ఓకే. పాలకులు అంత ప్రజలతో మమేకమయ్యి వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళ సేవ చేస్తారు. సేవ చేస్తూ ఎక్కడ ఎంత మెప్పు చేసినా ఎక్కడో ఒకటి బ్యాడ్ అవుతుంది. ఆ బ్యాడ్ కూడా లేకుండా చూసుకుని పాలకుల్లో ఎవరో పోటీ చేయడానికే భయపడే అంత అభివృద్ధి చేస్తా. ఓకే. అంటే రాజకీయాల్లోకి మీరు కొత్తగా అడుగుపెట్టారు కాబట్టి మీకు కమిట్మెంట్ ఉండడం తప్పు కాదు. కానీ ఎన్నికైన తర్వాత ఈ విధానం అమలు అవుతే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎన్నిక అయిన తర్వాత ఎన్నిక అవ్వకముందు ఒకటి కాదు, ఒకసారి సెటరేట్ చేసుకుని ఒక సిస్టమ్ మానిటరేట్ చేసుకుని ఇది చెయ్యాలి అని మనం అనుకుని ఒక సంకల్పం మన మనసులో దృఢంగా పెట్టుకున్న తర్వాత ఆ సంకల్పం అది అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు ఒకటి అప్పుడు ఒకటి ఉండదు. ఇప్పుడు చేసిందే అప్పుడు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పలానా ఎంఆర్ఓతో మాట్లాడాలంటే అప్పుడు ఎంఆర్ఓతో మాట్లాడతాం. అప్పుడు ఇంకా ఈజీ, ఎందుకంటే మానిటరేట్ నాకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. లోకల్గా పాలకుల్లో ఎమ్మెల్యే ఉండగా గుడాల గోపి రాజ్యాంగేతర శక్తిగా అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు అంటున్నాడు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే. అది అతను ఆయనకున్న అధికారాన్ని మీరు తీసేసుకుని రాజ్యాంగేతర శక్తి గుడాల గోపి అని అంటున్నారు. రాజ్యాంగ ఇతర దుర్మార్గమైన ఆలోచనతో మేము చేసే పని ఏ పని ఎదరికి వెళ్లకుండా అధికారులను భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ నాకు జరిగే పనులు జరగకోకుండా అక్కడ మట్టి తీసుకొచ్చి లేఅవుట్లు పూడ్చాలంటే పూడ్చనివ్వకోకుండా ఇది కాలేజీకి నేను పూడ్చాలని నేను 60 ఎకరాల 475 కోట్ల రూపాయలతో నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా మట్టి ఫిల్లింగ్కి రానివ్వకోకుండా అది కూడా ఆపేసి రోడ్డు మీద బట్టలు ఇప్పేసి దొల్లేసిన దుర్మార్గపు నాయకుడు ఎవరు ఉన్నారంటే రామానాయుడు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాలకుల అభివృద్ధిలో మొదటి నుంచి ఈ రోజు వరకు నాశనం చేస్తూనే ఉన్నాడు. ప్రజెంట్ ఈ రోజు వరకు నాశనం చేస్తూనే ఉన్నాడు. స్టిల్ ఇప్పుడు కూడా అధికారులను భయపెడుతూనే ఉన్నాడు. స్టిల్ ఈ రోజు గడప గడపకి చేస్తున్న సమయంలో కూడా అధికారులు మీరు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి భయపెడుతున్నాడు. అంటే ఎంత దుర్మార్గుడో రామానాయుడు అర్థం చేసుకోండి. రామానాయుడు రాజ్యాంగ విరుద్ధంగా మేము చేయట్లేదు. రామానాయుడు ప్రజల ప్రీనెస్ని కోల్పోయేలాగా చేసి దుర్మార్గపు ఆలోచన రామానాయుడికి ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నాకు అస్సలే లేదు. నేను ఎంతసేపు నా ప్రజలకు పని చేయాలి, నా ప్రభుత్వానికి మాట రాకుండా నా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళటమే నా ధ్యేయం. ముఖ్యమంత్రి గారు మరొక మెడికల్ కాలేజీ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. కొన్ని కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. మరి మీకు పాలకొల్లు నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలు వైద్యపరంగా ఈ ప్రాంత ప్రజలు మరింత డెవలప్ కానున్నారు. దాని ప్రభావం మీ ఎన్నికలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? 100% ఆ డెవలప్మెంట్ మాకు గతంలో కన్నా మేము 100% మెజార్టీతో గెలిచే ప్రాజెక్ట్ అది. అదే కాకుండా మేము 120 ఎకరాలు 130 ఎకరాలు ఏదైతే మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కొని పేద ప్రజలకి 75 గజాలు మేము 72 గజాలు విలేజ్లో ఇవ్వడం జరుగుతుంది, 55 గజాలు ఏమో టౌన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు 100కు 100% కూడా మేము గత ప్రభుత్వం ఏనాడు ఒక సెంటు భూమి కొనివ్వలేని ప్రభుత్వాల మా గురించి మాట్లాడితే 130 ఎకరాలు నా కాన్స్టిట్యున్సీలో కొన్నాం. నా కాన్స్టిట్యున్సీలో ఓన్లీ పాలకుల్లో 130 ఎకరాలు కొన్నాం. ఒక సెంటు భూమి కొనలేదు. మేము రాజశేఖర రెడ్డి గారి ఇల్లు ఈ రోజు వరకు పేదవాడికి ఇవ్వలేదు, అడ్డుపడుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. అడ్డుపడదు. వైఎస్ఆర్సీపీ పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లు వైఎస్ఆర్సీపీ ఎందుకు అడ్డుపడుతుంది సార్? ఆ రోజు మేము 69 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో మేము కొనడం జరిగింది. 50 గజాలు చొప్పున 55 గజాలు చొప్పున పేద ప్రజలకు ఇద్దామని మేము అనుకున్నదే. ఈ దుర్మార్గులు ఇంకొక 100 ఎకరాలు కొని 55 గజాలు చొప్పున అందరికీ ఇచ్చి ఉంటే ఈ రోజు ఆ గొడవ ఉండదు. స్కిల్టన్ తయారు చేసి వెళ్ళిపోయారు. దానికి ఒక అవుట్లెట్ లేదు, ఇన్లెట్ లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు, ఏమీ లేకోకుండా ఓన్లీ స్కిల్టన్ వేసేస్తే పని అయిపోతుందా? ఒకసారి చెప్పండి, మీరు అలా మాట్లాడుతున్నారు, ఎలా అవుతుంది? స్కెల్టన్ రెడీ చేయడానికి, ఆ బ్లాకులు రెడీ చేయడానికి ఈ టిడ్కో వాళ్ళు జాప్యం లేట్కి ఆ టిడ్కో వాళ్ళు లేట్ చేయమని చెప్పేది కూడా ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడే. అక్కడ అంతా కూడా కనీసం 9 కోట్ల రూపాయలతో మేము వాటర్ ఇన్లెట్ బయటికి వెళ్ళే వాటర్ దానికి
పంపేసి అలాగే పవర్ మేము వేసుకున్నాం. ఇవన్నీ వేసి ఒక్కొక్కటి కంప్లీట్ చేసి ఈ రోజుకి దాన్ని ఒక్కొక్కటి తీసుకుంటూ ఆ చెత్త పెరిగిపోతుంది ఇవన్నీ చేసుకుంటూ దాన్ని ఈరోజు ప్రజలకు ఒక్కొక్కటి ఆల్రెడీ 3,000 ఇల్లు వరకు మేము ఇవ్వడం జరిగింది. ఇంకా 3,500 3,400 ఉన్నాయి. అది కూడా నేను నెక్స్ట్ మంత్ కొంత ఇస్తాను, ఆ తర్వాత కొంత ఇస్తాను. తర్వాత కొద్దిగా బ్యాలెన్స్ ఒక 10-15 బిల్డింగ్లు ఆగిపోయినాయి. ఆ బిల్డింగ్ వర్కే మొదలు పెట్టలేదు. అన్నీ కూడా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ సెటిల్ చేసేస్తారు. 100% చేస్తా. అసలు టిడ్కో ఇల్లు డిజైనే దుర్మార్గు డిజైన్, మోసం దోసేశారు డబ్బు అంతా. 950 రూపాయలకి వేరే కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుందంటే వీళ్ళు 2,150 రూపాయలకి దోసేశాడు చంద్రబాబు నాయుడు రామానాయుడు కలిపి. ఆ రోజుని ఇద్దరు నాయుడు గారులే మోసానికి న్యాయబద్ధమైన నాయుడు, మోసం చేసే విషయంలో న్యాయబద్ధంగా చంద్రబాబు గారు దోసేస్తారు. ఒక ఎస్ఎఫ్టీకి మా 6,144కి ఒక ఫ్లాట్కి వచ్చి 1000 రూపాయలు, అంటే ఒక ఫ్లాట్కి వచ్చి 3 లక్షల రూపాయలు దోసేశారు ఒక ఫ్లాట్కి వచ్చి. అలాగా 6,000 ప్లాట్లకి ఎంత అవుతుందో మీరే చూడండి. అంటే ఒక ప్లాట్కి వచ్చి 3 లక్షలు దోసేస్తే 6,000 ప్లాట్లకి ఎన్ని కోట్లు దోసేశారు వీళ్ళు. అంటే అలాగా స్టేట్ అంతా ఎంత దోసేశారు వీళ్ళిద్దరు. అంటే వీళ్ళిద్దరు అంటే ఇక్కడ మాకు రామానాయుడు గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత పర్సెంటేజ్ ఏ మేరకు తీసుకున్నారో మా రామానాయుడు గారికి ఏ మేరకు ఇచ్చారనేది మనకు వివరం తెలియదు, వాళ్ళకే తెలుస్తుంది పర్సెంట్ పంచుకున్న వాళ్ళకి. ఇదైతే మోసం చేశారు. 950 రూపాయలు కన్స్ట్రక్షన్ చేస్తానన్నది 2,150 రూపాయలు జరగడం అనేది యథార్థం. అది రియాలిటీగా మీ మీడియా వారు ప్రజలు గమనించాలని కోరుచున్నాను. లోకేష్ గారు ఈ భూమి మీద ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అధికారం రాదని చెప్పి అంటున్నారు మీరు. కానీ లోకేష్ గారు శంకారావం గారు యువకాలం పేరు పెట్టారు, సక్సెస్ అయింది అంటున్నారు. శంకారావం సభ పెట్టి రెడ్ బుక్ ఒకటి చూపిస్తున్నారు. ఈ రెడ్ బుక్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో చేసిన అరాచకాలు, అధికారులను భయపెట్టింది, రాజకీయ నాయకులు వైసీపీలో అడ్డంగా ఆగడాలుగా అంటే రకరకాల వేధింపులు చేసిన నాయకులు రెడ్ బుక్లో రాసి పెట్టాం. రాగానే 60 రోజుల్లో ఈ రెడ్ బుక్లో పేర్లన్నీ వీళ్ళ భర్తం అంటున్నారు లోకేష్. అదే కదా మీరు చెప్పాను, అదే కదా ఇప్పుడు రామానాయుడు గారు చేసిన దుర్మార్గం కూడా అదే కదా. ఇక్కడ ఎదుటివారిని ఇబ్బంది పెట్టి ఆ పార్టీకి చేసి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, మేము ఎవరిని టార్చర్ చేయలే. టీడీపీలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మా సోదరులా చూసాం. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళని అలా ఒక నేరస్తుల్లా చూస్తున్నారు. రెడ్ బుక్ అంటున్నారు, ఇవన్నీ ప్రజలు ఇష్టపడతారా? ప్రజలు సైలెంట్ ఓటింగ్ ఎవరు చేస్తారు? వైఎస్ఆర్సీపీ చేస్తారు. సహజంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చారు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేము ఇలా చేస్తామని చెప్పి రాజకీయ పార్టీలు చెప్పాలి కదా. చెప్పాలి. మరి రెడ్ బుక్లో కొన్ని పేర్లు ఇలా ఉన్నాయి కాబట్టి వీళ్ళ భర్తం అంటే దాని భావం ఎలా అర్థం అయింది మీకు? ఆ భావన అంటే అప్పుడు రౌడీజం మేము వచ్చినట్టే మీకు తోలు చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రజలకు తెలియదా? అప్పుడే రెడ్ బుక్ ఓపెన్ చేసి రౌడీజం చేయడానికి రెడీ అయిపోయారు. మేమేం చేసాం? వైసీపీ లేదు, టీడీపీ లేదు, బీజేపీ లేదు, జనసేన లేదు. ఎవరు అర్హత ఉంటే లబ్ధి ఇచ్చేయండి, ఇంటికి వెళ్ళిపోవాలి. అది మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి ద కింగ్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. అంటే భవిష్యత్తులో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకి 2024 ఎన్నికల్లో మీరు చెప్పే హామీలు ఏమని, ప్రధానమైన హామీలు ఏం చేయదలుచుకున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి, ఇక్కడ మీరు పాలకొల్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రధానమైన అంశాలు మీరు ఏటికి ప్రాధాన్యత ఇస్తారు? సింపుల్గా షార్ట్ కట్లో చెప్పండి. సింపుల్గా నా ఎజెండా పాలకొల్లు త్రాగునీటి సమస్య ఆల్రెడీ క్లియర్ చేసేసాను. ఓకే. అలాగే డంపింగ్ యార్డు చెత్త సేకరించేసి అది ఆల్రెడీ డివైడ్ చేసి 3 కింద అది క్లియర్ చేసాను. దాన్ని ఆ 3 ఎకరాలు టౌన్ మధ్యలో ఉన్నది ఏదైతే దాన్ని నేను మళ్ళీ సుందరవనంగా చేసి ఉద్యానవనం చేసి దాన్ని పాలకొల్లు ప్రజలకి గిఫ్ట్గా ఇస్తాను. నెక్స్ట్ ఇంక 3వది ఇక్కడ ఏదైతే పాలకొల్లుకి బాగా ప్రధానమైన సమస్య మురుగునీటి సమస్య. దమయపతి కోడ్ అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది, అది మధ్యలో ఆగిపోయింది. దాన్ని నేను కంప్లీట్ చేసి దమయపతి కోడ్ లింక్గా దాన్ని టోటల్గా మురికాలువకు పంపించి ఏర్పాటు చేసి దాన్ని 100% క్లియర్ చేసి ఈ డ్రైన్లన్నింటికి అనుసంధానం చేసి దాన్ని క్లియర్ చేసి పాలకొల్లుకి ఒక ఘన చరిత్ర తీసుకొస్తా. దానికోసం నేను పోరాడుతున్నాను, మీరు చెప్పిన దమయపతి కోడ్ కోసం నేను పోరాడుతానని చెప్పి అంటాను ఎమ్మెల్యే అంటాడు. దమయపతి కోడ్ కోసం పోరాళ్ళ లంచాల కోసం పోరాడి పని ఆపేశారు. ఓకే. అలాగే దమయపతి కోడ్ బెజవాడ కోడ్ క్లియర్ చేసి అలాగే
లైటింగ్ ప్రాబ్లం పాలకొలకు ఉంది, అది క్లియర్ చేస్తా. అలాగే కరెంటు సబ్స్టేషన్ ప్రాబ్లం ఉంది, అది నేను తీసుకొస్తా. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే శనకారు స్టాండ్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ వరకు పంటకాలం నీరు మురుగు ఇళ్లలోంచి వాటర్ అంతా పంటకాల్లో పెట్టేస్తున్నారు, 13 గ్రామాల్లో నష్టపోతున్నాయి. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసేస్తా, దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి 14 ఎకరాలకి నేను 14 ఎకరాల సైట్కి ఏదైతే ఉందో దానికి ఫెన్సింగ్ అంటే గోడ తీసుకొచ్చి దాన్ని ఒక పార్క్ తయారు చేసి దానికి ఇమ్మిడి సత్యం గారి పేరు పెట్టే ఇమ్మిడి సత్యం గారు అని చెప్పేసి ఆ రోజున 14 ఎకరాల 12 ఎకరాల 60 సెంట్లు ఏదైతే ఇమ్మిడి సత్యం గారు మాకు పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్కి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి వైఎస్ఆర్లో ఉన్న వారికి పేరు మన స్థిరస్థాయి ఉండిపోయేలా మేము వారి పేరు ఆ హాస్పిటల్కి ఇమ్మిడి సత్యం గారు అనే పేరు హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్కి బదులుగా మేము ఇమ్మిడి సత్యం గారి పేరు పెట్టి ఆయన విగ్రహం అక్కడ పెట్టి ఆ వైఎస్ఆర్ రుణం తీసుకుంటానని చెప్పేసి పాలకొల్లు ప్రజలకు నేను హామీగా చెప్తున్నాను. నా ఎజెండాలో అది మొదటిగా ఒక భాగం అది. అలాగే 30 ఫీట్ లైటింగ్ ఒకటి నేను హైట్ లైటింగ్ ఒకటి తీసుకుంటా. ఆల్రెడీ టౌన్లో చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేశా. ఇంకా ఉన్న టౌన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2029 నాటికి నేను ఉండొచ్చును అన్నీ క్లియర్ చేసి పాలకొల్లు రూరల్ కానీ అన్నీ క్లియర్ చేసి 2029కి ఎలక్షన్కి నేను బయటకు అడుగెట్టుకోకుండా నెగ్గే పరిస్థితి నేను తెచ్చుకుంటానని చెప్తున్నాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సార్, నరసాపురం పార్లమెంట్లో ఎంతోమంది అగ్ర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు ఎంపీలుగా పోటీ చేశారు. మరొక బీసీ మహిళని ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురానికి ఇచ్చారు. మీరు ఇట్లా ఏమనుకుంటున్నారు? మీరు యాక్చువల్గా ఒక బీసీ మహిళకి ఇవ్వడం అంటే ఒక బీసీ సామాజిక వర్గం 2,95,000 మేరకు ఇక్కడ ఓన్లీ సెట్టుబలి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ ప్రకారంగా ఎంపీగా ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా రాజులు కానీ అదే క్షత్రియస్ కానీ అలాగే కాపులు ఓసీ సామాజిక వర్గం నుంచి కాపులు కానీ పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక ఎంపీ స్థాయికి పోటీ చేసే పరిస్థితి వచ్చిందంటే అంత గొప్ప అదృష్టం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించారు. మా బీసీ సోదరులందరూ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆయనకి ఏం చేసినా మేము ఆయన రుణం తీర్చుకోలేము. మా బీసీ సోదరులందరూ ఏకదాటిగా ఎన్ని లక్షల మెజారిటీ ఇస్తారనేది నేను అలా చెప్పలేను. ఎందుకంటే అంత ప్రేమతో వారికి కృతజ్ఞులైపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఓన్లీ నామస్మరణతో మా 7 నియోజకవర్గాల ప్రజలు బీసీ సామాజిక వర్గం ఆల్ అంటే ఒక చిట్టుబలిజ కాదు, ఆల్ 139 కులాల్లో చిన్నదుంది పెద్దది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహితులైపోయారు. అంటే అంత ఇష్టపడతారు. ఈరోజు మీ నియోజకవర్గం సంబంధించిన నాయకుడు చేగొండ ఎర్రరామరావు గారు సీనియర్ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న కాక మొన్న. జనసేనకి కావాల్సిన సీట్లు పోతే జనసేన సహకారం లేకపోతే టీడీపీ అధికారంలో రాదు అంటాడు. మీరు ఏకీభవిస్తారా? మీ పార్టీ వేరైనా ఒక కాపు సామాజిక వర్గ నాయకుడిగా? చేగొండి హరిరామ జోగయ్య గారు అంటే ఆవు దూడ కాడి నుంచి నాకు తెలుసు. ఆయనకి నేను శిష్యుణ్ణి, ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన నోట్లో నుంచి ఏదైనా ఒక మాట వస్తే అది పుచ్చకాయల్లాగా 100% వాస్తవం అయితేనే మాట్లాడతారు. జనసేనకి అన్యాయం జరిగేలాగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో జనసేన టీడీపీలో కలవదు. ఆయన ఏం చెప్పారో అది వాస్తవం. చేగొండ హరిరామజోగయ్య గారు కరప్షన్ లేని వ్యక్తి, నిజాయితీపరుడు, ఎన్ని పదవులు చేసినా డబ్బు సంపాదించుకోలేని మహానుభావుడు, కాపు సామాజిక వర్గంలో ఒక దేవుడు ఆయన. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఆయన ఎక్కడ కనపడినా నా శిరస్సు వంచి పాదాలు నమస్కరిస్తా. ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు గారు మన ఎంటీవీ లైవ్ షోలో ప్రోగ్రాంలో ఉన్నారు. పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం, ముఖ్యమంత్రి కావటం, అదేవిధంగా పాలకొల్లులో డ్రామానాయుడు అంటే వారు అంటున్నది యాక్చువల్గా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, మరి గోపి గారు పెట్టింది డ్రామానాయుడు గారని. మరి వారిని ఓడించి 2024 ఎన్నికల్లో పాలకొల్లులో పులివెందులలో పులి, పాలకొల్లులో మరో పులి గుడాల గోపి
గెలిచి ఫస్ట్ సీటు పులివెందుల, రెండో సీటు పాలకొల్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తా అంటున్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా అరాచకం, దౌర్జన్యాలు, దోపిడీలు, కమిషన్ల దందా ఇవన్నీ పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పి గోపి గారు అంటున్నారు. వీటన్నిటిని అరికట్టి 2024 ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత పాలకొల్లు ఎమ్మెల్యేగా గుడాల గోపి గారు ప్రజలకు రెండోసారి ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో అని చేసి చూపిస్తానన్నారు. ప్రతినిత్యం ప్రజలు ఉంటాను, ప్రజలకి పలానా సమస్య ఉంది లేదు నిరంతరం వాళ్ళతోనే నా జీవితం అని చెప్పి అంటున్నారు. మరి రానున్న రోజుల్లో మరి వారు అనుకున్న విధంగానే ప్రజా జీవితంలో 2024 ఎన్నికల్లో వారు విజయం సాధించి ప్రజలకి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు సేవకుడిగా ఉండాలి, మరి ప్రజలకి ఇబ్బందికరంగా ఉండకూడదు, ప్రజా సేవకుడిగా ఉంటాడు గుడాల గోపి గారు అని అంటున్నారు. మరి అది కొద్ది రోజుల్లోనే తేలనుంది. మరి ఈరోజు ఎంటీవీ బన్నింగ్ షోలో పాలకొల్లు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న గుడాల శ్రీహరి గోపాలరావు గారు ఎంటీవీ బన్నింగ్ షో కార్యక్రమంలో టైం స్పెండ్ చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.